బుజ్జి బుజ్జి అరుగులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? నేనైతే రథయాత్రికి వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఈరోజు ఎరా పంచం అంట. ఈ స్పెషల్ అని చూస్తున్నారా? ఈరోజు నా బర్త్డే అంట మా అమ్మమ్మ చెప్పారు. అంటే తెలుగు తిథుల ప్రకారం ఈరోజే నా బర్త్డే. సో అమ్మమ్మ నన్ను స్పెషల్గా గుడికి ఈరోజే తీసుకెళ్ళాలని పట్టుకొని కూర్చుంది. నా చేత దీపాలు పెట్టించి దండం పెట్టించేసింది. లోపలికి వెళ్ళామా, అమ్మో బోల్డు మంది భక్తులు. బాబోయ్, అందరినీ చూసి భయపడ్డాను. కానీ ఎలాగో ఒకలాగా తోచుకుంటూ ముందుకోపోయాను. అక్కడ చిట్టి చేతితో జేజికి పువ్వు ఇవ్వడానికి పంతులు తాతకి పువ్వు ఇచ్చేసాను. దండం పెట్టేసి పక్కనే ఉన్న చిన్న జగన్నాథ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టేశాను. అక్కడ ఒక అవ్వ ఉన్నారు. అవ్వ చేతిలో బొబ్బలు పెట్టి దండం పెట్టేసి వచ్చేసాను బయటికి. బోల్డ్ స్వీట్లు బామ్మో భలే ఉన్నాయి. నా కోసం కొంటదేమో నా అమ్మమ్మ చేతి చూచాను. అన్నీ కొనింది. బయటకు వస్తే బలూన్స్ బొమ్మలు బోల్డ్ ఉన్నాయి. అలా వస్తే అదేంటో రథం అంట. ఎంత పెద్దది ఉందో. దేవుడికి దానిలోనే తీసుకొస్తారంట వేరే గుడి దగ్గర నుంచి ఇక్కడికి. అక్కడికి వెళ్ళి దండం పెట్టించాం. మా పిన్న అయితే బోల్డ్ దండలు పెట్టించేసింది నా చేత. అమ్మో, మొత్తం అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. నా కళ్ళు కూడా కాసేపు తిరిగి. జగన్నాథ స్వామి యాత్రలో 3 రథాలు ఉంటాయి. 1 జగన్నాథ స్వామి, 2 సుభద్రాదేవి, 3 బలభద్ర స్వామి. సో 3 రథాలని దండం పెట్టుకోవాలని 2వ రథం దగ్గరికి వెళ్ళి కూడా దండం పెట్టేశాను. 3వ రథం కూడా దండం పెట్టేశాను మళ్ళీ వెళ్ళి. అలా తిరుగుతూ బయట కాసేపు అన్నీ చుట్టూ చూచాను. భలే ఉన్నాయి. రంగుల రాట్నమంట, ఇంకా ఏవేవో ఉన్నాయి. అవేమో నాకు తెలియదు కూడా వాటి పేర్లు. కూర్చోబెడతారంటే ఎవరు కూర్చోబెట్టలేదు, చిన్నపిల్లోడిని అంట నేను. బయటకు తీసుకెళ్ళి ఒక బెలూన్ కొన్నారు. బెలూన్ టుప్పుమని అప్పుడే పేలిపోయింది. అలా బోల్డ్ బొమ్మలు కొన్ని కొన్నాను, కొన్ని కొనలేదు, కొన్ని నచ్చలేదు. అలా వెళ్ళి అక్కడ ఇంకో నీలమ్మ తల్లి గుడి ఉందంట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. జేజిని బాగా దండం పెట్టేసి గంట కొట్టేసి ఓపోయాను ఇంటికి కీమని.